మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై లంచం ఆరోపణలు వస్తున్నాయి. 50 లక్షలు డిమాండ్ చేశారంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత సౌదీ రౌఫ్. 10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారని కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. మిగతా డబ్బులు ఇవ్వలేదని మున్సిపల్ అధికారులతో తన బిల్డింగ్ పనులు ఆపుతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పేది నిజమని మసీదులో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమంటున్నారు సౌదీ రౌఫ్. అయితే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తనపై వచ్చినటువంటి ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే పార్థసారథి. ఇక బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకునేటువంటి కర్మ నాకు లేదంటూ కూడా పార్థసారథి వ్యాఖ్యానించారు. అయితే నాకు డబ్బులు ఇచ్చినట్లు నిరూపించమనండి, ఇష్టం వచ్చినట్లుగా బిల్డింగ్లు కడితే చూస్తూ ఊరుకోవాలన్నారు ఎమ్మెల్యే. ఓవరాల్గా మాత్రం ఎమ్మెల్యే పైన ఆరోపణలు రావడం మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది. ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. నాకు తెలుసు సార్, 10 సార్లు మీరు చెప్పారు. మీరు చెప్పమే మేము ఉద్యోగస్తులు. చెప్పండి అవసరం లేదన్నా. ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు రూల్ ప్రకారం మీరు డివిజన్ చేసి కడుతున్నారు కదా, రివిజన్ పెట్టుకోండి, టీడీఆర్ పెట్టుకోండి, సెట్ బ్యాక్ రిలాక్సేషన్ టీడీఆర్ కొనండి. టీడీఆర్ ప్రకారం మళ్ళీ రివిజన్ పెట్టుకొని ఫైల్ ఇది చేసుకోండి. అప్పుడు మీకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్రకారం ఇది వస్తుంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. ఈ భవనం దీని గురించి ఈరోజే నాకు వివాదం తెలిసింది. ఏదో మీటింగ్లో ఉంటే చెప్పారు విషయం. ఆదోనిని అందమైన నగరంగా మార్చాలంటే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క బిల్డింగ్కి, ప్రతి ఒక్క కమర్షియల్ యాక్టివిటీకి కూడా తప్పనిసరిగా అనుమతులు ఉండాల్సిందే. మీరు ఇక్కడ వెనకాల చూస్తున్న బిల్డింగు ఈరోజు అతను ఏదైతే పక్కన సౌదీ రూఫ్ అని అతను ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో లేదా మాట్లాడుతున్నాడో మీడియాలోకి వచ్చి, అతను కూడా కానీ టౌన్ ప్లానింగ్కి కానీ ఇచ్చినటువంటి ప్లాన్ ఒకసారి మీరందరూ పరిశీలించాలా. ఇవి కూడా తెచ్చే మీడియా వాళ్ళకందరికీ కూడా ఇస్తాం ఇప్పుడు మేము. అలాగే అతను కడుతున్నటువంటి బిల్డింగ్ ప్లాన్ కూడా ఒకసారి చూడండి. మీరందరూ ఇది తీసుకొని అందరూ టేప్ పెట్టుకొని దయచేసి కొలవండి. ఆయన చెబుతుంది ఏంది, కడుతుంది ఏంది. ఇలాగే వదిలిపెడితే ఊర్లో ప్రతి ఒక్కడు నేను కూటమి నాయకుడిని, నేను కూటమి పార్టీలో వ్యక్తిని అని అందరూ కట్టుకుంటా పోతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టి, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కడితే చివరికి ఊరేమవుతుంది? నాకేదో అన్నీ ఉన్నాయి కాబట్టి, నాకేదో ప్రత్యేక అర్హతలు ఉన్నాయి ఊర్లో కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా సౌదీ రూఫ్తో పాటుగా ఇలాగా బిల్డింగులు కడుతున్నటువంటి ఆదోనిలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏం మొహమాట పడేది ఏం లేదు దీంట్లో. మంచి అందమైన ఆదోని కావాలంటే ఆదోనిలో ప్రతి బిల్డింగు కూడా ప్లాను ప్రకారంగా ఉండాల్సిందే. ఆదోనిలో అందమైన ఊరు కావాలంటే ఏదైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే. అతని డీవియేషన్నే లేదు అంటే రాత్రులు ఎందుకు కడతా ఉన్నాడు? నోటీస్ వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు దాక్కొని కడతా ఉన్నాడు? సమాధానం చెప్పాలి. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, ఇదేం సీక్రెట్గా చేసేది డాక్యుమెంట్ కాదు, ఆపేది కాదు. ఎవరైనా చూసుకోవచ్చు, మీరు కూడా టేబుల్ పెట్టి కొలుచుకోవచ్చు. ఇక రెండవది, ఆయన ఆరోపణ చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు నా మీద డబ్బులు అడిగాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు అని. ఆ కర్మ నాకు పడ్డలే. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలో నేను లేను. రెండవది, ఆయన విఘ్నత కూడా వదిలేస్తా ఉన్నా. నేను డబ్బులు ఇచ్చేసాను, నేను డబ్బులు వసూలు చేశాను అన్న విషయాన్ని ఆయన నిరూపించుకోవాలి. రెండోది, ఈ బిల్డింగ్కి ఆయన చెప్పిన పద్ధతిలో డబ్బులు ఎవరైనా ఇస్తారా ఆలోచన చేయండి. ఆ పరిస్థితులు ఉంటాయా? నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, నన్ను అడిగిన మాట వాస్తవమే, కట్టుకుంటానని. నేను కట్టుకోమని ఆల్ ది బెస్ట్ చెప్పింది మనకు కరెక్టే, కానీ డీవియేట్ కడుతున్నాను నాకు చెప్పలే ఆయన.
ఇది తనపైన వచ్చినటువంటి ఆరోపణలకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్. సో ఇదే అంశం మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఓవరాల్గా ఎమ్మెల్యే అయితే క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ పూర్తి స్థాయి నిర్మాణానికి సంబంధించినటువంటి వివాదం ఏంటి? మున్సిపల్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఒక కాంప్లెక్స్ అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కాలేజీ సమీపంలో కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మితం అవుతుందని చెప్పవచ్చు. ఇది స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో సౌదీ రఫ్, ఇతను కూడా ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఈ క్రమంలో కూడా ఈ పర్మిషన్స్ ఇవ్వడానికి తన దగ్గర ఇప్పటికే దాదాపుగా 10 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అడిగారని, మొత్తంగా 50 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలని చెప్పేసి అని కూడా డిమాండ్ చేసినట్టుగా ఆయన ఆరోపణ చేస్తారు. ఇది నేను ఖురాన్ సాక్షిగా చెబుతున్నాను, అదేవిధంగా మసీదులో కూడా నేను ప్రమాణం చేసి చెప్పడానికి నాకు వెనుకాడను అని చెప్పేసి అని కూడా ఆయన ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇతను చేసినటువంటి సౌదీ రఫ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఆదోని ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యల పట్ల కూడా స్పందించారని చెప్పవచ్చు. ఆయన ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందో కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా కన్స్ట్రక్షన్ అవుతోంది, భారీ స్థాయిలో డీవియేషన్ జరుగుతా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే చుట్టూ స్థలం వదిలే ప్లాన్ ప్రకారం ఇచ్చినటువంటి ఆయన ప్లాన్ ఇచ్చింది వేరు, ఇక్కడ కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ వేరు అని చెప్పేసి అని కూడా స్థానికంగా ఆ ఎమ్మెల్యే కూడా దీనిపైన అంటే కావాలనే దురుద్దేశంతో నా పైన ఆరోపణలు చేస్తున్నాడు. కూటమిలో నాయకుడిగా ఉంటే తన ఇష్టం ఉంచేట్టు కడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఎందుకంటే ఒక నగరాన్ని, ఆదోని నగరాన్ని ఒక అందమైన నగరంగా మార్చాలి అంటే కనుక పద్ధతి ప్రకారం ఏదైతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రకారం అది కట్టాల్సి ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చేట్టు కడితే దాన్ని చూస్తూ ఊరుకోమని చెప్పేసి అని కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎమ్మెల్యే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ అంటే ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం కాకుండా వేరే విధంగా కడుతున్న నేపథ్యంలో కూడా అబ్జెక్షన్ తెలిపారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఒకసారిగా సౌదీ రఫ్ అధికారుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఇప్పటికే నేను 10 లక్షల రూపాయలు నేను కట్టాను కదా అన్నట్టుగా కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇది రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. ఎమ్మెల్యే పైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే కూడా ఈ విధంగా మల్లికార్జున్, పూర్తి స్థాయిలో సౌదీ రఫ్ కూడా అంటే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి క్లారిటీ పైన ఆయన స్పందించారు ఇప్పటి వరకు. రెండోది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వివాదమే కావడం కొంతవరకు కలకలం కూడా రేపుతుంది. రాజ్ అంటే కూటమిలో నాయకుడిగా ఉన్నాడు, మైనార్టీ నాయకుడిగా ఉన్నటువంటి సౌదీ రఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారమే లేపుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు తను ఎమ్మెల్యే 50 లక్షలు డిమాండ్ చేస్తారు, అందులో 10 లక్షలు కూడా నేను ఇచ్చాను, ఇంకా మిగతా డబ్బులు కడితేనే నేను ఈ బిల్డింగ్ కట్టనిస్తాను, లేకపోతే లేదని చెప్పేసి ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన కూడా ఇంతవరకు సౌదీ రఫ్ స్పందించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సంఘటన ప్రాంతంలో మీరు టేప్ పెట్టుకొని కొలవచ్చు, ఎవరు వచ్చినా కూడా ఇక్కడ రాంగ్ గా ఇక్కడ కడుతున్నారు కన్స్ట్రక్షన్ అనేది కూడా బయటపడుతుంది. కాబట్టి డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వెళ్లి చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు సౌదీ రఫ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తను డబ్బులు ఇచ్చానని చెప్పేసి అంటున్నాడు, కానీ ఎమ్మెల్యే నేను తీసుకోలేదు, తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నేను లేను అని చెప్పేసి అంటాడంటే బిల్డింగ్ కట్టుకుంటానని చెప్పి నా దగ్గరికి వచ్చినట్టు మాట వాస్తవమే, నన్ను అడిగిన మాట వాస్తవం, నేను పర్మిషన్ కూడా ఇచ్చాను కట్టుకోమని. కానీ నిబంధనలకు తనకి ఇచ్చినటువంటి ప్లాన్ కాకుండా వేరే రకంగా కట్టడం వలన ఈ రోజు ఒక అబ్జెక్షన్ వస్తుందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు ఇద్దరి మధ్యన వివాదం నడుస్తుంది, ఆరోపణలు ప్రతి ఆరోపణలు కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి క్లారిటీ పట్ల నేను తీసుకోలేదనే క్లారిటీ పట్ల ఇస్తూ ఇప్పుడు ముందుగా మనకు ఏదైతే సౌదీ రఫ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద చూసుకుంటే పూర్తి స్థాయిలో నేను ఖురాన్ పైన ప్రమాణం చేసి చెప్తాను, నేను ఇచ్చాను నిజం చెప్తున్నానని చెప్పడం కాకుండా మసీదులకు కూడా నేను చెప్పడానికి నేను వెనుకడుగు వేయనని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే నిజం చెప్తున్నారా లేకపోతే సౌదీ రఫ్ నిజం చెప్తున్నారనేది తెలియాల్సింది. మొత్తగా ఈ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వివరణ ఏదైతే ఉందో ఈ వివరణ పైన కూడా అది స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. రాజ్ రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పైన లంచం ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 50 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత సౌదీ రఫ్. సో 10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇప్పటికే ఇచ్చేశానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మిగతా డబ్బులు ఇవ్వలేదని మున్సిపల్ అధికారులతో తన బిల్డింగ్ పనులు ఆపుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను చెప్పేది నిజమని, కావాలంటే మసీదులో ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధమంటున్నారు సౌదీ రఫ్. ఇదిలా ఉంటే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో ఇద్దరి మధ్య మాత్రం విభేదాలు బగ్గుమంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తన పైన వచ్చినటువంటి ఆరోపణలను ఖండించారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకునేటువంటి కర్మ నాకు పట్టలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నాకు డబ్బులు ఇచ్చానని ఇది నిరూపించమంటూ కూడా ఆయన సవాల్ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా బిల్డింగ్లు కడితే చూస్తూ ఊరుకోవాలంటూ కూడా పార్థసారథి ప్రశ్నించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.